శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. పోతన మహాకవి రాసిన నవమ స్కందంలో నిన్న మనం 89వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 90 నుండి కొనసాగిద్దాం. తనతోటి నీడ కైవడి అనురూప గుణాఖ్యయైన ఆత్మ మహిషితో జన విభుడు ద్వాదశీ వ్రతమునరగ హరి కూర్చి చేసే 17 అధిప రజా. తనతో సమానమైన గుణవంతురాలై తనకు తోడుగా నీడగా ఉన్న పట్టపరాణితో కలిసి 1 సంవత్సరం పాటు ఈ అంబరీషుడు శ్రీహరిని గూర్చి ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడయ్యా. ఇట్లు వ్రతంబు చేసి ఆ వ్రతాంతంబురన్ కార్తీక మాసమున సంవత్సరం అయిన తర్వాత కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవసించి కాళింది జలంబుల స్నాతుండై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికరం సంపన్నుండై హరిని అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధములు సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులను పూజించి తదనంతరంబున కాళింది అంటే యమునా నది. తర్వాత ఆయన 3 రాత్రుల ఉపవాసం తర్వాత యమునా నదిలో మునిగాడు, స్నానం చేశాడు. పక్కన ఉన్న మధువనంలో విష్ణుమూర్తికి మహాభిషేకం చేశాడు. అనేక సుగంధాలని అనేక సువాసనలతో కూడిన పువ్వుల్ని సమర్పించాడు. పువ్వుల్ని స్వామికి పాలేరై ప్రవహింప పాలు ఏరై ప్రవహింప దగ్గరచు లేప్రాయంబులు రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గొరజల్ హేమోరు శృంగంబులును గ్రాలం గ్రేపుల అరువు నాకుచును రంగఛాయలయ్యున్న మందాలం అద్భుతట షక్కమిచ్చే విభుడు ఉజ్జద్వైదిక శ్రేణికిను. ఓమో 600 కోట్ల పాడి ఆవుల్ని దానం ఇచ్చాట. ఆ సందర్భంగా మహానుభావుడు అంబరీషుడు ఆ మాసం ఆ వ్రతానంతరం సంవత్సరం రోజులు ఏ ద్వాదశి వ్రతాన్ని అంటే ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేసే వ్రతాన్ని ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం అంటారు. ప్రతి నెలలో వచ్చే ఏకాదశులు 2 ఏకాదశులు వస్తాయి కదా. ఆ 2 ఏకాదశులు అంటే మొత్తం 24 ఏకాదశులు పూర్తి చేసి కార్తీక మాసంలో ఆయన ఆ వ్రతాన్ని పూర్తి చేయదలిచి ఆ మధువనం అనే చోట, అది యమునా నది పక్కన ఉన్న మధువనంలో యమునా నదిలో స్నానం చేసి చక్కగా మధువనంలో విష్ణుమూర్తిని అర్చించుకొని ఆ తర్వాత మహానుభావుడు ఏం చేశాడు, చక్కటి ఆవులు. ఎటువంటి ఆవులు అవి? ఏమాత్రం కోట్ల మారితనం లేనివి, కొన్ని తాకితేనే తంతు ఉంటాయి, అటువంటివి కాకుండా వెండి తొడిగిన గిట్టలతో బంగారపు కుప్పెలు తొడిగిన కొమ్ములతో, అదే కదా చెప్తారు మన కార్తీక మాస పురాణంలో కూడా, బంగారంతో తొడుగు తొడిగించాలట. ఏటికి? కొమ్ములకి. కాళ్ళకి వెండి గిట్టెలు. అటువంటి గోవులు 600 కోట్ల పాడి ఆవులు. ఎటువంటి పాడి ఆవులు? బ్రహ్మాండమైనవి, సుందరమైనవి, లేబ్రాయంలో ఉన్నవి, తొలి ఈతవి. అటువంటి గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశారు. ఇది నిజమానంటే నిజమే అనుకోవాలి. ఎందుకంటే కలియుగంలో కూడా నేను చూశాను నా చిన్నతనంలో 200-300 గోవులు ఉండేవి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో. మన శివాలయం పూజారి ఇక్కడ పేట్ బషీరాబాద్ అంటారు, అందులో నేను చూశాను ప్రత్యక్షంగా. 200 పైన ఉండేవి గోవులు. పెద్ద దానికి ఒక పెద్ద ఆవరణ, చుట్టూ గోడ, లోపల వస్త్రాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడే ఇట్లా ఉంటే మరి అంబరీషుడు కాలం నాడు కోట్ల గోవులు దానం అంటే అది అనుకోవచ్చు, తప్పేం లేదు. నిజంగానే జరిగి ఉంటుంది. వైదిక శ్రేష్ఠులందరికీ కూడా పారణ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన అలా దానం చేసి పెక్కండ్రు విప్పురబరులకు గ్రక్కున అతి భక్తి తోడ కడుపులు నిండం చొక్కపుట నమ్మిడి విభుడొక్కడ పారణము చేయ ఉద్యోగించిన. ఆ తర్వాత ఈ దానం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారికి షడ్రసోక్తమైన భోజనాన్ని పెట్టి తను ఇక
భోజనం చేయాలని రెడీ అవుతున్నాడు. అయ్యవసరమున ఆ టైంలో భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసంబునకను వచ్చాడు మహానుభావుడు దుర్వాసుడు. ఎటువంటి వాడు దుర్వాసుడు అంటే వేదాలన్నింటినీ కూడా పుక్కిట పట్టినవాడు, మహాతపస్సన్నుడు, తపస్సంపన్నుడు, గొప్ప యోగాభ్యాసపరుడు. అటువంటి మహానుభావుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ మహానుభావుడు వీళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు అతిథిగా అంబరీషుడికి. ఆ సమయంలో అట్లా అతిథి అయి వచ్చిన ఆ ముని వల్లభునకు ప్రత్యుద్ధానంబు చేసి కూర్చుండ గద్దియ ఇడి పాదంబులు కడిగి పూజించిన సేమం బరసి తన ఇంట అన్నంబు కుడువమని నమస్కరించిన ఆ మహాత్ముడును సంతసించి భోజనంబునకు అంగీకరించి నిర్మలంబకు కాలింది జలంబులను పరమధ్యానంబు చేయుచూ మునింగి లేచి రాక తడవు చేసిన ముహూర్తార్థానవశిష్టయకు ద్వాదశి యందు పారణ సేయవలయుట చింతించి బ్రాహ్మణాతిక్రమ దోషమునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారలను ఉద్దేశించి మహానుభావుడు వస్తా అన్నాడు. భోజనానికి ఆహ్వానించాడు అమరీషుడు. మా ఇంట్లో భోజనం చేయమన్నాడు. వెళ్ళాడు. కాళింది నది అంటే యమునలో మునిగాడు. ఎంతసేపటికి రావడం లేదు. ద్వాదశ గడియలు పూర్తవుతున్నాయి. ద్వాదశ గడియలు పూర్తి చేసేలాగా భోజనం చేస్తే కానీ ఈ సంవత్సరం చేసిన వ్రతం సఫలం కాదు అని పాపం బాగా విచారిస్తూ విద్వజ్జనుల్ని పిలిపించి మరి తన యొక్క సమస్యను చెప్పాడు వాళ్ళకి. ముని నీరు సొచ్చి బెడలడు చనియడు ద్వాదశియు ఇంత సనియన్నిలోనన పారణ సేయవలయు వినిపింపుండ అర్హమైన విధి ఎట్టిదియో. ఏదే అర్హమో చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? స్వామి వెళ్ళాడు, ఆ యమంలో మునిగాడు, ఎంతకి రావట్లేదు. మరి ఇక్కడేమో ద్వాదశ గడియలు పూర్తవుతున్నాయి, ఏం చేయాలి అన్నాడు. అని పలికిన ఆ రాజునకు బ్రాహ్మణ జనులు ఇట్లనిరి, అతిథి ఓయి రామి నదిపై ద్వాదశి పరణంబు మాన పడిగాదు. పిలిచిన అతిథి భోజనానికి రాలేదని నువ్వు ద్వాదశి పారణ ఆపడం సమంజసం కాదయ్యా. కుడువకుంట కాదు కుడుచుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. సలిలం అంటే జలం, జలం పుచ్చుకుంటాము వల్ల అటు కుడిచినట్లు కాదు, ఇటు కుడవనట్లు కాదు, భోజనం చేసినట్లు కాదు, భోజనం చేయనట్లు కాదు. కాబట్టి ఇదే నీకు ఉచితమైన పని ఇప్పుడు చేయటం, నీళ్లు పుచ్చుకో అన్నాడు. అని ధర్మ సందేహంబు వాపిన ఆ రాజరిషి శ్రేష్ఠుండును మనంబునం హరిందలంచి నీరు పాలనంబు చేసి జలంబుల మునిగినం తపసి రాకకు ఎదురు చూచుచున్న సమయంలో కాసిన నీళ్లు పుచ్చుకొని పాలన అయింది అనిపించాడు. ద్వాదశ గడియల లోపల ఈ లోపల మహానుభావుడు వచ్చాడు దుర్వాసముని. యమునలో కృతకృత్యుడై వచ్చి రాజు చేసేవితుండై రాజు చేష్టితంబులు బుద్ధిలో నుహించి పమముడి ముఖముతో అతడి మీనుతో ఆగ్రహించి రెట్టించి ఆకలి కొట్టుమిట్టాడంగా నీ సంపదున్మత్తుని నృశంసుని దురహంకారు ఇందురు కంటిరే విష్ణు భక్తుడు కాడు వీడు. నన్ను కుడువరమ్మని మును ముట్ట పొడిచినాడు ధర్మభంగంబు చేసి దుష్కరుడయ్యే. అయినా ఇప్పుడు చూపెద అన్ని దిశల నేను కోపింప మాన్పు వాడెవ్వడను. చూసారా ఈ రాజర్షి ఏం చేశాడో. నన్ను భోజనానికి పిలిచి నేను భోజనానికి రాకుండా తను పుచ్చుకున్నాడు నీళ్లు. ఇది తప్పు కదా. ఈ దుర్మార్గుడు, ఈ దురహంకారి, ఇటువంటి వాడు ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? నేను కోపిస్తే నన్ను ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. వీటి ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. పెట పండ్లు కీటుచును భీకరుడై కొనుక్రేవ నిప్పుకల్ పొటపటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచు జట మొదలంటగా పెరిగి చక్కన దానన కృత్య ఆయుధోత్కట బలమాన హస్తయుతగా నరించి నయించే రాజుపై పెటపెట పళ్ళు కొరికాడు. భయంకరమైన ఆకారంతో మరి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ హుంకరిస్తూ తన సిగలోని ఒక జడను పీకాడు. ఒక పెద్ద ఆ జడతోటి ఒక కృత్యను సృష్టించాడు. పెద్ద ఆయుధం పట్టుకున్న కృత్యను అంబరీషుడి పైన ప్రయోగించాడు. దాన్ని అంతా కాలానల సన్నిభయైసులాయుధాస్తయగుచు సురసుర సృక్కన్నేల పదంబుల తొక్కుచువాలి మహాకృత్యమనుజ వల్లభు చేరం. అప్పుడు ఆ కృత్య అగ్ని
సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ శూలాన్ని ధరించి నేల కుంగిపోయేటట్టుగా కాళ్ళతో తొక్కుతూ అంబరీషుడి పైకి ఒక దూకు దూకింది. కానీ ఆ రాజు దాన్ని చూచి ఏమాత్రం భయపడలేదు. తన స్థానం నుండి కొంచెం కూడా వెనకకు కదలలేదు, అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ ప్రకారం ఎరిగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి చేయు వేడబంబు చక్కబెట్టు మనసు చక్రంబు పంచిదా వచ్చే అదియు ప్రళయ వక్ని భగది. వెంటనే ఆయనకి రక్ష కోసం ఎప్పుడో చక్రాన్ని అక్కడ ఉంచి వెళ్ళాడు హరి. పైనుండి హరి ఆ చక్రాన్ని ఆజ్ఞాపించాడు, వారి సంగతి చూసుకో ఆ దుర్వాసుడు సంగతి అని. వచ్చి ముని పంచిన కృత్యను దహించి తనివి సనక ముని వెంటం పడిన మునియును మేరు గుహ సొచ్చిన అదియు బ్యాళంబు వెనుకుచు దవానలంబు జందంబున దోనచొచ్చి మరియును. వెంటనే అది ఆ కృత్యను ఆ ఆయుధాన్ని బండింపచేసేసిన చక్ర ప్రళయాగ్నిలాగా వచ్చి దాన్ని తాకి ఆ శక్తిని కాల్చివేసింది. ఆ కృత్య అనే శక్తిని ఆయుధంతో సహా కాల్చేసింది. అంతటితో తృప్తి పడగా దూర్వాసును వెంటబడింది. ఆ దూర్వాసుడు దిక్కుదోచగా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో దూరాడు. ఇది కూడా పాము వెంటబడి దూరే ఒక కారు చిచ్చులాగా వెనకబడి దూరింది చక్రం. భువి దూరన్ భువి దూరు భువి దూరన్ భువి దూరు, భూమిలో దూరితే భూమిలోకి వెళ్తుంది. అబ్ది జ్వరాన్ని అబ్దుంచొచ్చు, సముద్రంలో దొరితే సముద్రంలోకి వెళ్తున్నది. ఉద్వేగి అయి దివిప్రాకం దివిప్రాకు ఆకాశానికి పరిగెత్తితే ఆకాశానికి వెళ్తుంది. దిక్కులకు పో దిగ్వీధులంబోవు, దిక్కులు పడి పరిగెత్తుతుంటే అక్కడికి పోతుంది. చిక్కి వెసం కృంకిన గ్రుంకు నిల్వ నిలుచు క్రీడింప క్రీడించు ఒక్కవడిని తాపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై. ఏ దిక్కుకు పోతే ఆ దిక్కుకు పరిగెత్తుతుంది. ఆ దూర్వాసుడు వెంట రొప్పుతూ నిలబడుతూ ఒకసారి రొప్పి అక్కడ నిలబడిపోయేది అది పాపం ఏం చేయకుండా. అంటే వెంటబడుతుంది కానీ ఏం చేయట్లేదని అర్థం అనమాట. ఏ లోకమునకైనా వెంటబడితోనే తెంచు చక్రానల జ్వాలల్మానుపు వారులేమిజని దేవజ్యేష్ఠులోకేశు ఆడాలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారిన రేఖా విలీలేక్షణ కావవే కరుణ చక్రంబు నివారిపోవే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మను ప్రార్థించాడు, విధాత సృష్టించే పనులు ఎంతో నేర్పగలవాడివి, నువ్వు నన్ను కాపాడవయ్యా, ఈ చక్రాన్ని తొలగించవయ్యా అని నా బ్రహ్మ ఇట్లని కరమఠ్యంతో ప్రార్థ సంజగల ఈ కాలంబు కళాత్ముడై సొరిది నిండగ చేసి లోకమున్న చోటును విభుండెవ్వడో పరిపూర్తిని కరుక్రేప కెంపు కదురన్ భస్మంపుగా చేయు ఆ హరి చక్రానల కీల కన్యుడొకరుండంబుగా నేర్చునే. కాల స్వరూపుడైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సమస్త విశ్వాన్ని కూడా లయం చేసేవాడు కూడా వాడేను. మరి ఈ బ్రహ్మలోకాన్ని అన్ని లోకాల్ని ఎవడైతే బూడిద చేయగలడో ఆ హరి యొక్క సుదర్శన చక్ర అగ్నిజ్వాలలకు అడ్డుపడేవాడు ఎవడున్నాడయా ఈ లోకంలో అన్నాడు దుర్వాసుడితోటి బ్రహ్మ. ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరములందు దాతుమతని ఆజ్ఞ జగద్ధితం వంచు భూరి కార్యమతుల మనుచు. లోక కళ్యాణం అని మేమందరం కూడా ఆయన యొక్క ఆజ్ఞని, మేమంటే ఎవరమి శివుడు దక్షుడు ఇంద్రుడు ప్రజాపతులు భృగుడు భూతపతులు అందరూ కూడా ఆయన ఆజ్ఞను శిరదాల్చేవాళ్ళం. మేము శిరస్సును దాల్చేవాళ్ళం. మేమేం ఆపుతామయ్యా ఆ చక్రాన్ని. కావున సుదర్శనానల నివారణమునకు నోపనని విరించి పలికిన దుర్వాసుడు కైలాసంబునకు సరిదించి చెరువును ఆలోపించి చక్రాలంబు తెరంగెరింగించిన మహాదేవుడి ఇట్లని. ఆ తర్వాత శివుడి దగ్గరికి పరిగెత్తాడు. శివుడు ఏమంటాడు అది రేపు మనం చదువుకుందాం. 113వ పద్యంలో కృష్ణార్పణమస్తు.